Dr. Lily Roberts. I am the chairperson of Telangana State RSSDI. RSSDI means Research Society for Study of Diabetes in India. We are having our 9th annual conference of Telangana chapter of this RSSDI today and tomorrow. That is May 4th and 5th. We have a large crowd that is from doctors having come from all the districts of 33 districts of Telangana state, and the theme of this conference is diabetes. Diabetes from basics up to the artificial intelligence, where all the topics on various fields of diabetes, various problems of diabetes will be discussed, and it will be very, very useful for the people who are practicing among the diabetic people in the city as well as in the rural areas. So our objective is to make our doctors more enriched with knowledge of diabetes for their practice. So we have more than 600 doctors coming from various parts of our state who have come, and they are actively participating in all the proceedings of this conference. Thank you. Contacted you earlier when the wasn't Thank you, sir. చంద్రశేఖర్ అండి. నేను ఎంజిఎం హాస్పిటల్ వరంగల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. బేసికల్లీ ఫిజిషియన్. నేను ఈ RSSDI అనే తెలంగాణ చాప్టర్కి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని. తర్వాత ఫిజిషియన్స్ అసోసియేషన్కి నేను ఇమీడియట్ పాస్ట్ చైర్మన్గా ఉంటుంది. సో ఫిజిషియన్ అయినా డయాబెటీస్ అయినా రెండింటికి కామన్ ఉంటుంది కాబట్టి నేను గత 10 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ నుంచి అంటే డయాబెటిక్ అసోసియేషన్లో ఒక పాత్ర పోషిస్తున్నాను. ప్రతి కాన్ఫరెన్స్కి వస్తూ ఉన్నాను. అలాగే ఈసారి కూడా వచ్చాను. నేను అంటే ఫ్యాకల్టీగా కూడా అంటే వాళ్ళ డయాబెటిక్ ఫుడ్ మీద ఒక డిస్కస్ చేయడం కూడా జరిగింది. యాజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఎవరు ఏ టాక్స్ ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది, ఇప్పుడు డయాబెటీస్లో వస్తున్న ముఖ్యమైన విషయాలు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే డయాబెటీసు ప్రతి 5గురిలో ఒకరికి వచ్చే అంత స్పీడ్గా పెరుగుతున్నది. అంటే శారీరక పరిశ్రమ లేకపోవడం అయితేనేమి, మన ఆహార అలవాట్లు అయితేనేమి, తర్వాత ఇవన్నిటి కారణం చేత డయాబెటీస్ పెరుగుతూ పోతూ ఉన్నది. సో డయాబెటీస్ పెరిగినా కొద్దీ దాని ద్వారా రకరకాల కాంప్లికేషన్స్ తోటి హార్ట్ జబ్బులు, బ్రెయిన్ జబ్బులు అంటే స్ట్రోక్ లాగా రావడము, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోవడము, ఈ పాదాలకు పుండ్లు వచ్చి కాళ్ళు తీసేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అట్లా కొత్తగా ఇప్పుడు ఎన్నో రీసెర్చ్లా కనబడుతున్న కొత్త చికిత్సా విధానాలు, కొత్త మందులు అవి ఎట్లా పనిచేస్తున్నాయి ఏంటి అనేది ప్రతి ఇయర్ ఇట్లా యాన్యువల్ కాన్ఫరెన్స్ లాగా పెట్టేసి డిస్కస్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇప్పుడు 9వది మన హైదరాబాద్లో చేస్తున్నది. నెక్స్ట్ ఇయర్ వరంగల్ చేద్దామనే ప్లాన్ కూడా ఉన్నది. ఇప్పుడు ఈవినింగ్ డిసైడ్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఒక చోట పెట్టేసి అందరూ నేషనల్ ఎక్స్పర్ట్స్, స్టేట్ ఎక్స్పర్ట్స్, ఈ ఫీల్డ్లో రీసెర్చ్ చేసిన వాళ్ళు, టీచర్లు వీళ్ళందరూ వస్తారు. వీళ్ళతో పాటు స్టూడెంట్స్ కూడా వస్తారు. ఇప్పుడు MD చేస్తున్న విద్యార్థులు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళకు కూడా పోస్టర్ ప్రజెంటేషన్స్, ఓరల్ ప్రజెంటేషన్స్. సో వాళ్ళకు కూడా అంటే ఒక రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ కలగడానికి, డయాబెటీస్ మీద ఎక్కువ అవగాహన కలగడానికి వీలవుతుంది. అట్లాగే ఇప్పుడు రాష్ట్రం నుంచి నలుమూల నుంచి, నిజామాబాద్ నుంచి తీసుకోండి, కరీంనగర్ నుంచి తీసుకోండి, ఖమ్మం నుంచి తీసుకోండి, మహబూబ్ నగర్ నుంచి తీసుకోండి, ఇట్లా హైదరాబాద్ ఒకటే కాకుండా అందరూ వచ్చినారు. ఇక్కడ జరుగుతున్న అంశాలన్నీ డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ అక్కడ లోకల్గా డిస్కస్ చేసుకొని అంటే మొత్తం మీద ఈ డయాబెటీస్ని ఎట్లా అదుపులోకి చేయాలా, రాకుండా చేసేది ఎట్లా, వచ్చిన తర్వాత ఎట్లా కరెక్ట్గా అదుపులో ఉంచుకోవాలి, అదుపులో వచ్చకపోతే వచ్చే విష పరిణామాలు ఏంటి, దానివల్ల వచ్చే హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఎట్లా అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ ఇందులో డిస్కషన్ అవుతున్నది. మంచి నేషనల్ స్పీకర్స్ కూడా వచ్చినారు. ఇప్పుడు నేషనల్ రాకేష్ సహాయ్ RSSDIకి నేషనల్ ప్రెసిడెంట్ అంటే ఇండియాకి, ఆయన మన వరంగల్ అతను. ఇక్కడ ఇందాక ప్రెసిడెన్షియల్ ఓరేషన్ ఇచ్చినారు. అంటే సార్కోపీనియా అంటే మన కండరాలన్నీ కరిగిపోయే ఒక రకమైన, అది కూడా డయాబెటీస్లో ఒక భాగం. తర్వాత లిల్లీ రోడ్రిగ్స్ గారు,
ఆమె ఇక్కడ తెలంగాణ స్టేట్కి ప్రెసిడెంట్ ఆమె మాట్లాడినారు. అట్లా కాక ఇప్పుడు సంజయ్ అగర్వాల్ బిఎం అక్కర్ అని ఇక్కడ మన హైదరాబాద్ నుంచి వసంత్ అని అంతా నేషనల్ లీడర్స్, శ్రీనివాసమూర్తి, సో రకరకాల వాళ్ళు ఇప్పుడు అరవింద గారు అంటే ఇప్పుడు ఢిల్లీ, ముంబై, శశాంక్ జోష్ గారు ముంబై, సో ఇట్లా ఆల్ రెప్యూటెడ్ పర్సన్స్ అందరూ వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చేయాల్సిన ఏంటి అవన్నీ చెప్పి మంచి వాతావరణంలో డిస్కస్ జరుగుతుంది. అందరికీ కూడా నాలెడ్జ్ని ఇచ్చేదిగా ఉంది. దీని ద్వారా డాక్టర్లు కూడా కొంచెం సైంటిఫిక్ వేలో ట్రీట్ చేసేసి దాని ద్వారా వచ్చే కాంప్లికేషన్ రాకుండా చూడడానికి చేస్తారు. ఇంకా ఈ కాన్ఫరెన్స్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్స్ మనం తినే అలవాట్లలో మనం ఎట్లా మార్చుకోవాలనే దానికి మిల్లెట్స్కి సంబంధించిన ఆహారం, మన శారీరక పరిశ్రమ లేకపోతే ఎట్లా అనే దానికి రేపు మార్నింగ్ సైకిల్ రేస్ పొద్దున మార్నింగ్ నార్త్ సిటీ దగ్గర అందరం డాక్టర్లు వేసేసి ఇలా ప్రతి ఒక్కరు చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది అనే దానికి కూడా చెప్పడానికి ఒకటి ఎర్లీ మార్నింగ్ 5కి అదొక ప్రోగ్రామ్ ఉంది. సో ఇట్లా మంచి మంచి ప్రోగ్రామ్స్ అని పెట్టి ప్రజలలో అవగాహన తెచ్చేది, డాక్టర్లలో అప్డేట్ చేసేది, తర్వాత రీసెర్చ్లో ఏం జరుగుతున్నది, ఎట్లా ప్రివెంట్ చేసేది, కొత్త మందులు ఏమొస్తున్నాయి ఎట్లా అనేదానికి అన్ని రకాలుగా ఈ కాన్ఫరెన్స్ దోహదం చేస్తుంది. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా పాల్గొంటారు. సో ఇదందరికీ ఉపయోగపడాలి. Thank you. We are a 100% organic food company, so we only provide safe food to all people. So 24 Mantra Organic is the brand by which we are popularly known, and we have 200 plus products which are organically grown. And now we have a revolutionary product that is the organic low GI rice from 24 Mantra. This is a revolutionary product because diabetic people generally tend to stop eating rice, and particularly in India we are rice eaters. Most of the population is rice eating population, and either they stop eating rice or they switch to brown rice, semi-brown rice, etc. Not everyone finds those palatable, but while they are very good nutritionally. So this low glycemic index rice is a new variety which we have which is developed by universities. We have worked with for the last 3-4 years and are growing it in Andhra Pradesh, and we believe that this is going to change the outlook towards not stopping to eat rice. So we are urging all doctors to try it out, all nutritionists and dietitians to try it, and also to include it in their diet recommendations. We'll be glad to see the population eating rice continues to eat rice as well. This is 24 Mantra Organic Low GI rice. We work with about 34,000 farmers pan-India for growing crops organically, and about 2.5 lakh acres of land is under organic cultivation. Our managing director is Mr. Raj Seelam, and our CEO is Mr. Balasubramanian Narayanan, and they have been instrumental in bringing all the farmers together to encourage them to convert to organic while it is very difficult, and also to bring to the market the products in the purest form, 100% organic.